Hi viewers, welcome to AS Media. Hi viewers, welcome to AS Media. సినిమా వాళ్ళు రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం మనం చూసాం. అయితే అసలు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని ఒక స్టార్ హీరో ఒకే ఒక్క మాటతో ప్రభుత్వాన్నే కూల్చేసిన సంఘటన ఎప్పుడైనా విన్నారా? అది అద్భుతాలు ఒక్కసారే జరుగుతుంది అన్నట్లుగా ఒక్కసారి భారత రాజకీయాల్లో అది జరిగింది. అది 1990లో జయలలిత కాన్వాయ్ కోసం వెహికల్స్ అన్ని ఆపేశారు. వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ వెహికల్ కూడా ఉంది. సో రజనీకాంత్ వెహికల్ ఉండటంతో రజనీకాంత్ ఏం జరుగుతుందని తెలుసుకున్నారు. ఇలా సీఎం కాన్వాయ్ కోసం ఆపేశారని తెలియడంతో రజనీకాంత్ వెహికల్ అని చెప్పమని చెప్పారనమాట. సో రజనీకాంత్ వెహికల్ అని చెప్పినా కూడా అవతల నుంచి ఎలాంటి స్పందన లేదు. అంటే అయితే ఏంటి అన్నట్లుగా ట్రీట్ చేశారు పోలీసులు. కాబట్టి రజనీకాంత్ ఏం చేశారంటే అప్పటికప్పుడు కారు దిగేసి అక్కడికి వెళ్ళి టీ తాగారు. టీ తాగితే ఏమవుతుంది, ఒక సూపర్ స్టార్, అప్పుడు ఆయన ఎలా ఉన్నారు, ఆరాధ్య దైవం తమిళనాట, అలాంటి ఒక స్టార్ వచ్చి టీ తాగితే జనాలు ఊరుకుంటారా? చుట్టూ కమ్మేశారు లక్షల్లో. అప్పటికప్పుడు ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఈ లోపు సీఎం కాన్వాయ్ వచ్చింది. ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది, మీరేం చేస్తున్నారు, సీఎం కాన్వాయ్ వస్తుందని తెలియదా అని చెప్పి అడిగేప్పటికీ ఇక్కడ రజనీకాంత్ టీ తాగుతున్నారు అని చెప్పారట. అప్పుడు రజనీకాంత్ దగ్గరికి సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసారు, ఇలా సీఎం కాన్వాయ్ ఆగిపోయింది, మీ వల్ల కొంచెం మీరు త్వరగా బయలుదేరితే మేము ట్రాఫిక్ క్లియర్ చేస్తామంటే అప్పుడు రజనీకాంత్ అన్నారట, ఇప్పుడు తెలిసిందా ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో అని చెప్పి అన్నారట. సో ఆ రోజును స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరికీ ఈగోలు స్టార్ట్ అవ్వడం అనేది అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. అయితే ఈ సంఘటన 1990లో జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఈగోలు అలా పెరుగుతూ వచ్చాయి. అంటే సూపర్ స్టార్ ఈ రజనీకాంత్ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ట్యాక్స్ సిస్టమ్ చేంజ్ చేయడం అని, లేకపోతే స్పెషల్ షోస్ కి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇలాంటివి చేయడం జరిగింది. ఇలా జరుగుతూ ఉన్న నేపథ్యంలో 1996 ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రజనీకాంత్ ఏం చేశారంటే ఒకే ఒక మాట చెప్పారు, ఆవిడ్ని గెలిపించద్దు, ఆవిడ్ని ఓడించండి అని చెప్పారు. సో డిఎంకేకి ఓటేయండి అని చెప్పారు. కానీ ఫస్ట్ ప్రముఖంగా చెప్పింది ఏంటంటే జయలలితని ఓడించండి, ఆవిడ్ని గనక మీరు గెలిపిస్తే మన రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు అని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ తోటి అభిమాన సంఘాలన్నీ కలిసి కసిగా పనిచేశాయి. ఎంతలా అంటే అప్పుడు ఎలక్షన్స్ లో 234 సీట్లకు గాను కేవలం 4 సీట్లు మాత్రమే జయలలిత గెలుచుకుంది. అంటే జయలలిత పోటీ చేసే స్థానంలో కూడా తను ఓడిపోయింది. అంతలా కసిగా పనిచేసి అందరూ కలిసి జయలలితని ఓడించారనమాట. అంటే ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆ విధంగా ఒక చిన్న ఇష్యూ దగ్గర స్టార్ట్ అయింది, కాస్త ప్రభుత్వాన్ని కూల్చేదాకా వెళ్ళింది. అప్పట్లో ఇది సెన్సేషనల్ న్యూస్ అయింది. అన్ని నేషనల్ మీడియాల్లో కూడా ఇది ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. రజనీ వర్సెస్ జయలలిత అని చెప్పేసి అన్ని పేపర్స్ లో కవర్ పేజెస్ లో కూడా ఈ న్యూస్ ని ప్రచురించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.